గత కొన్ని రోజులుగా లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ప్రత్యేకించి యూట్యూబర్స్ ప్రజలను తప్పుదోవ పట్టించి వారిని ఆర్థికంగా దోచుకుంటూ స్వలాభం పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆన్లైన్ బెట్టింగ్ భూతం ఎంతోమంది ప్రాణాలను తీస్తోంది కూడా. కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం తమకేమీ పట్టనట్టుగా సొంత లాభం కోసం చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. అయితే ఈ విషయాలన్నీ ఏవీ తెలియని అమాయకపు ప్రజలు వీరు చెప్పే బూటకపు మాటలు నమ్మి బెట్టింగ్ కూపంలో పడిపోతున్నారు. ఇప్పటికే చాలామంది ఈ బెట్టింగ్ యాప్లలోకి దిగి ఆర్థిక నష్టంతో పాటు ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇక మరికొంతమంది నష్టపోయామని తెలుసుకుని వెంటనే పోలీసులను ఆశ్రయించిన వారు కూడా ఉన్నారు. ఇలా ఈ మధ్యకాలంలో రోజురోజుకి ఇలాంటి కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఐపీఎస్ వీసీ సజ్జనార్ రంగంలోకి దిగారు. సోషల్ మీడియా ద్వారా రోజుకొక వీడియో షేర్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుని లక్షల మంది ఫాలోవర్స్ కలిగిన కొంతమంది యూట్యూబర్లు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పేరిట సొంతంగా లాభపడుతూ ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్న నేపథ్యంలో కొంతమంది యూట్యూబర్లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే నాని అనే ఒక యూట్యూబర్ను అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు ఇప్పుడు సన్నీ యాదవ్పై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా అతడు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అలా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న వారిని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా విష్ణుప్రియని కూడా అరెస్ట్ చేయాలి అంటూ ఆమె బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వీడియోని నేరుగా వీసీ సజ్జనార్కు షేర్ చేస్తూ పాపులర్ సెలబ్రిటీ అయిన విష్ణుప్రియ ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది, దయచేసి ఈమెపై తగిన యాక్షన్ తీసుకోండి అంటూ ఎక్స్ వేదికగా ఒక ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఆమె ఓ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వీడియోని కూడా జోడించటం జరిగింది. మొత్తానికైతే సెలబ్రిటీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె ప్రజలను వారి బాగోగులను దృష్టిలో పెట్టుకోకుండా సొంత లాభం కోసం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈమెపై తగిన యాక్షన్ తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ఇకపోతే నేడు హోళీ సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేశారు వీసీ సజ్జనార్. బెట్టింగ్ భూతాన్ని పారద్రోలే ప్రయత్నంలో వీసీ సజ్జనార్ ఒక అడుగు ముందుకు వేశారు. అందులో భాగంగానే ఆయన బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది అంటూ చేస్తున్న నకిలీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల గురించి మీరు మాకు తెలియజేయటమే కాకుండా వారిని బ్లాక్ చేయొచ్చు కదా, ఇదే విషయాన్ని మీ స్నేహితులకు కూడా ట్యాగ్ చేయండి, అలాగే వాటిని స్క్రీన్ షాట్ తీసి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి అంటూ హోళీ పండుగ సందర్భంగా ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ సజ్జనార్ ఒక ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.